భారతీయులకు రైలు ప్రయాణాలంటే ఎన్నో మధుర స్మృతులు, మరికొన్ని పీడకలలు గుర్తొస్తాయి. లయబద్ధంగా వెళ్లే రైల్లో ప్రయాణ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని అద్భుత అనుభవాన్ని మిగులుస్తుంది. ఇక నాణానికి మరోవైపున అవసరానికి తగినన్ని రైళ్లు లేకపోవడం, విపరీతమైన రద్దీ, రిజర్వ్డ్ సీట్లను టికెట్లు లేని ప్రయాణికులు ఆక్రమించడాలు, రాకపోకల్లో ఆలస్యం, రైలు ప్రమాదాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇక రైల్లో సరఫరా చేసే ఆహారంలో పురుగులు ఉన్న ఘటనలు వెలుగు చూశాయి. రైల్లో ఏదైనా అసౌకర్యం కలిగితే నెట్టింట లేదా అధికారికంగా ఫిర్యాదు చేయడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని నెట్టింట ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా ఓ భారతీయ మహిళ తన రైల్లో ఏసీ పాడై కలిగిన అసౌకర్యాన్ని టికెట్ డబ్బులో సగం వెనక్కి ఇచ్చారంటూ నెట్టింట చెప్పడం సంచలనంగా మారింది. స్వీడన్లో తనకు రైలు టికెట్ డబ్బులు సగం రియంబర్స్ చేశారంటూ భారతీయ మహిళ నెట్టింట చెప్పుకొచ్చింది. కొంతకాలంగా అక్కడ ఉంటున్నట్టు చెప్పుకొచ్చిన ఆమె ప్రజాసేవలు ఈ రేంజ్లో ఉంటే ఎంత పన్ను చెల్లించేందుకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించింది. తనకు రైల్వే నుంచి అందిన మెసేజ్ కూడా నెట్టింట పంచుకుంది. తాను ఫిర్యాదు చేయకపోయినా రియంబర్స్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. మీ రైల్లో ఏసీ పని చేయలేదు కాబట్టి టికెట్ డబ్బులు సగం రియంబర్స్ అవుతాయి. ఈ మేరకు ఓ వోచర్ ఇస్తాం, దీంతో మీరు మరో టికెట్ కొనుక్కోవచ్చు. ఈ వౌచర్ మీకు ఈమెయిల్ ద్వారా అందుతుంది అన్న సందేశం తాలూకు స్క్రీన్ షాట్ను ఆమె నెట్టింట పంచుకుంది. ఈ పోస్టుకు భారతీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంత పన్ను చెల్లించామన్నది కాదు, ఈ విలువ మేరకు పౌర సేవలు అందుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తమకు ఇలాంటి అనుభవం ఎదురైందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. లండన్లో రైలు 20 నిమిషాలు ఆలస్యం కావడంతో పరిహారం తాలూకు చెక్కు తనకు ఆస్ట్రేలియాలో ఉండగా అందిందని మరో వ్యక్తి చెప్పారు. జవాబుదారీతనం అంటే ఇదే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.